కాల్మనీ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబు దళిత మహిళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. బాక్సైట్పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాదిరిగా అధికారంలోకి వచ్చాక ఓ మాదిరిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలపై ఏమాత్రం ముందుకు వెళ్లినా గిరిజన ఆదివాసీలను ఉద్యమిస్తామని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హెచ్చరించారు. వాళ్ళు పాపం కంటనీరు పెట్టుకొని గుండె ఆక్రోశంతో ఇలా మమ్మల్ని వడ్డీ వ్యాపారాల ముసుగులో ఇలా మా మాన ప్రాణాల్ని బలి చేస్తున్నారని చెప్పి మహిళలు ఏడుస్తూ ఉంటే ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా అందులో మహిళలంగా మేము బయటపెట్టి రేపొద్దున్న ఈ ప్రభుత్వం ఆ మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించబోతుంది, ఎటువంటి భద్రత కల్పించబోతుంది, ఈ సభ ద్వారా మన మహిళలకు ఎటువంటి మెసేజ్ని ఇవ్వబోతున్నామని చెప్పి ఒక ప్రధానమైన అంశం మీద చర్చించి దాని తర్వాత ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరత అధికార పార్టీ మీద ఉంటే దాన్ని పక్కదోవ పట్టించడానికి బీఎస్సీలో లేనటువంటి అంశాన్ని అంబేద్కర్ యొక్క 125వ జయంతి ఉత్సవాలు సందర్భంగా రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అందరూ విన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారి జీవిత చరిత్ర గురించి చెప్పారు, కానీ మిగతా సభ్యులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, అంబేద్కర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు భజనను చేయడానికే వారందరూ కూడా అంబేద్కర్ గారిని ఉపయోగించుకున్నారని మేమైతే భావిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజునే ఆగస్టు 9వ తారీఖు 2014నే ఇదే బాక్సైట్ తవ్వకాలు తవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన ప్రకటించినప్పటి నుంచి మీరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రాంతాలు ప్రతి ఒక్క ప్రాంతాలకు వారీగా రాజకీయాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మా ప్రాంతాలని, మా పర్యావరణాన్ని, మా ప్రకృతిని, మా అడవిని కాపాడుకునే దిశలోనే ఉద్యమాలు చేస్తున్నాం. మరి ఈ ఉద్యమాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి కనిపించిందో లేదో మాకు తెలియదు. రోజుకొక మాట ఒక్కొక్క మంత్రివర్యులు చెప్పే మాటలు నిజంగా మాలో భయాందోళనే కల్పించాయి. షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను కూడా పక్కన పెట్టి దాంట్లో క్లియర్గా ఉంది గిరిజన సలహా మండలి ఉండాలని, గ్రామ సభలు పెట్టాలని. ఏం 19 నెలలు అయింది ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము, గిరిజన సలహా మండలి ఎందుకు పెట్టలేదని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మేము ఈ బాక్సైట్ తవ్వకాలు కానీ జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క గిరిజనుడు ఉద్యమకారుడే మా యొక్క హక్కుల్ని, చట్టాల్ని మేము పరిరక్షించుకుంటూ మా ప్రాంతాలని మేము రక్షించుకుంటాం.